హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏకే ఫార్మ్స్. అయితే ఒక మెయిన్ విషయం, మీకు కూడా అంటే చిన్న ఫామ్లు ఉంటాయి కదా ఇండ్లలో, కోళ్ళు అయితే ఎవరు పెంచుకుంటారో లేకపోతే ఇంటి దగ్గరలో పొలాల్లో కానీ ఫార్మ్స్ పెట్టేసి కోళ్ళని పెంచుకునే వాళ్ళకైతే ఈ చిన్న వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో మనకు కోళ్ళు పెంచుకున్నప్పుడు ఏంటిదని అంటే పాముల బాధ, మన తేళ్ల బాధ, ఎలుకలు ఏదన్నా ఇన్సెక్ట్స్ బాధ అయితే ఉంటుంది. సో మనమైతే దానికోసం మనం ఏం చేయాలనేది నేను వీడియోలో చెప్తాను. కంప్లీట్ ఎండ్ వరకు అయితే చూడండి. ఇగో ఇది మీకు కనిపిస్తుంది కదా, మోటాక్స్ గోల్డ్ ఇన్సెక్టిసైడ్స్ అని. అంటే ఇది పోయి మీరు మామూలుగా కొన్ని షాప్స్ అయితే ఉంటాయి కదా, మనకి ఎక్కడైతే మందులు దొరుకుతాయో, మన పొలాలకి వేసే మందులు అవి దొరుకుతాయో అక్కడ పోయి అడగండి. ఇది కాకపోతే కిమ్మెట అని చెప్పేసి అని అన్నా కూడా మనకు పాములు రాకుండా అయితే యూజ్ అవుతాయి. దీన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఇది 1 kg ప్యాక్. ఇది 1 kg ప్యాక్ని మనమైతే డైరెక్ట్ ఇట్లా వేస్తే మనకి సరిపోదు. ఎందుకంటే మన సరౌండింగ్ ఒక 20 to 15 ఫీట్స్ అనేటివి ఉంటాయి కదా, 20x50 ఉంటుంది. మాది 20x50 ఉన్నది. సో చాలామందికి డిఫరెంట్ సైజ్ ఉంటాయి. సో ఒకవేళ 1 kg ప్యాక్ తీసుకుంటే మనకు ఈ రేంజ్లో మనం డైరెక్ట్ ఉష్కల కలుపుకొని అయితే దీన్ని చుట్టూరు చల్లుకోవాలి. లేదు 2-3 ప్యాకెట్లు తీసుకొని నార్మల్గా కలుపుకొని వేసేసినా కూడా పర్లేదు. కానీ మనం దీన్ని అయితే ఇప్పుడు ఉష్కలో కలుపుకొని దీన్ని మనం చుట్టూరు అయితే చల్లుదాం. చల్లుతే ఏంటంటే మనకు పాములు కానీ తేళ్ళు కానీ ఇలాంటి పురుగులు కానీ రాకుండా ఉంటాయి. ఇప్పుడు మన కోళ్ళు గుడ్లు పెట్టిన చిన్నపిల్లలు అయినప్పుడు కూడా, ఇప్పుడు మన ఫామ్ నుంచి అయితే మన కోళ్ళు అయితే బయటికి వెళ్ళాయి కాబట్టి మనం ఏం చేసుకోవాలి, దానికి లోపలనే సేఫ్టీ అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇంత మంచిగా ఖర్చు పెట్టి ఇదంతా వేసుకున్నాం, ఒక పాము దొరికితే ఆ ఉన్న గుడ్లని తీసేసుకొని పోతుంది. ఏదైనా పురుగు దూరినా కూడా కోళ్ళకు ప్రాబ్లమే. సో మనమైతే ఇదైతే వాడుతున్నాం. దీని వాసన వల్ల, అంటే దీని ఎందుకు అని అంటే దీని వాసన వల్ల ఏ పురుగు అయితే రాదు దగ్గరికి. దీని స్మెల్ అలా ఉంటుంది, అంటే వాటికి నచ్చని స్మెల్ ఇది. దానివల్ల పురుగులు లోపలికి రాకుండా, అంటే పురుగు అంటే పామైనా కానీ తేలైనా కానీ ఏదైనా కానీ అవి అయితే లోపలికి రాకుండా అయితే మనకు యూజ్ అవుతాయి. సో మనం దీన్ని ఫస్ట్ అయితే ఉచ్చుకలో కలుపుకుందాం రండి. నోట్ ఏంటంటే ఒక ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా, ఇది వేసినప్పుడు మాత్రం కోళ్ళు అనేటివి బయట వచ్చి వీటిని తినకుండా అయితే చూసుకోవాలి. సో కొన్ని రోజులు అయితే కోళ్ళు కట్టిపడేసినా కూడా ఏం కాదు, లోపల నేనైతే ఫామ్లోనే ఉంచిన కొన్ని రోజులు. దీని స్మెల్ అయితే చూడడానికి ఘోరంగా ఉంది, వాసన. ఇది యాక్చువల్గా ఇది మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము ఈ విధంగా ఉప్పులు అయితే కలుపుకోవాలి. నేను కొంచెం ఉంచిన ఇందులో మళ్ళీ ఎప్పుడైనా పని చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. వాసన అయితే గలీజ్ వాసన వస్తుంది, చాలా డేంజర్ ఉంది. ప్యాక్ అయితే ఇందులో వేసుకున్నాం. ఏం లేదు, ఇప్పుడు ఈ విధంగా మనం ఏం చేసుకోవాలంటే ఈ విధంగా మనమైతే చుట్టూరుగా ఒక లైన్ లెక్క సో గైస్ చూసారు కదా, మనమైతే మొత్తం కంప్లీట్గా చుట్టూ రుషికతో కలిపేసేది మొత్తం చుట్టూ వేసినాం. కానీ వేసుకున్న తర్వాత మెయిన్గా అయితే చేతులు అయితే మంచిగా సబ్బుతో కడుక్కోరి. కానీ వాసన చూస్తే మాత్రం గలీజ్ ఉంటుంది వాసన. అందుకే మొత్తం సోప్తోనైతే నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కకు అయితే పెట్టుకోర్రి.
అయితే ఇప్పుడు ఇప్పుడు తిమ్మట అని చెప్పేసి అడిగితే కొన్ని ప్లేస్లో తెలియవచ్చు తెలియకపోవచ్చు. సో ఇన్సెక్ట్స్ రాకుండా, పాములు రాకుండా మంది ఇవ్వండి అని చెప్పేసి అడిగితే మాత్రం కంపల్సరీ ఇస్తారు. సో అది తీసుకోండి. దీని ప్రైస్ కూడా వచ్చేసి 160 రూపీస్ ఏమో ఉంటుంది కేజీకి, ఎక్కువ ఏమి ఉండదు. 160 రూపీస్తో పోయేది ఏం లేదు. సో తెచ్చి పడేసుకోర్రి. నెలకోసారో ఎప్పుడో ఇక మీకు ఎప్పుడంటే అనిపిస్తుందో, ఎప్పుడు పాములు వస్తున్నాయో, ఏమన్నా తేలు గీళ్ళు అవుతున్నాయో అని చెప్పేసి, వర్షాకాలంలో కూడా చాలా అవుతాయి కదా. సో ఆ టైంలో తెచ్చేసి అయితే వేసుకోర్రి. వేసుకున్న తర్వాత మీకు పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. ఆ వాసనకైతే దగ్గరికి అయితే రావు. సో మన పిల్లలు కూడా సేఫ్ ఉంటాయి, ఎగ్స్ కూడా సేఫ్ ఉంటాయి, మనకు పెద్ద బాధ ఉండదు. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి. అండ్ కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా.